రేవంత్ రెడ్డి గారు మీరు కేసుని పట్టించుకోరా? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బండి భగీరథ్ వెనకమాల నుంచి నడిపిస్తుంది. రేవంత్ రెడ్డి సర్కార్ చాలా లీనియన్స్ ఇస్తుంది. రేవంత్ రెడ్డి సర్కార్ అక్కడ ఒక బాలిక వాళ్ళ కుటుంబం వచ్చిన వెంటనే కేసు నమోదు చేయరా? ఏంటిది? మీ ఇద్దరి మధ్యలో లాలూచియా ఫ్రెండ్షిప్పా? ఇది నేను అంటున్న మాటలు కాదు, బీఆర్ఎస్ వాళ్ళు వేస్తున్న కౌంటర్స్. నిన్న రేవంత్ రెడ్డి గారు దీనన్నిటికీ సమాధానం చెప్పేశారు. నిజంగా ఆయన అన్న మాటలు నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే పొలిటికల్ రైవలరీస్ పక్కన పెట్టాలి, అక్కడ ఇద్దరు ఏజ్ పీపుల్ అంటే లిటరల్లీ ఒక టీనేజ్ అమ్మాయి, తర్వాత అట్ ద సేమ్ టైం మైనర్ బాలిక, తర్వాత ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు, ఇద్దరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒకవేళ ఏమి వెరిఫై చేయకుండా కేసు పెడితే రేపు వాళ్ళు వచ్చనరా పొలిటికల్ మైలేజ్ కోసం రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీని ఎదిరించలేక చివరికి ఒక మైనర్ బాలికను అడ్డు పెట్టుకుని కేసు పెట్టాడని. ఒకవేళ కేసు కట్టింది అనుకో, రేపు ఒకవేళ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నాడు వాళ్ళ దగ్గర ఏదైనా ఆధారం ఉందనుకో, అమ్మాయి మేజర్ అని, నువ్వేమంటావు? బండి సంజయ్ మీద పడక వాళ్ళ పిల్లగాని మీద రేవంత్ రెడ్డి రాజకీయంగా ఎదుర్కోలేక పిల్లగాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుండు. నువ్వు ఒక రోజు లేట్ కావచ్చు ఆధారాలు సేకరించడం, శిక్ష నుంచి ఎవరు తప్పించుకోలేరు.